ఈరోజు దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు ఏమంటే చాలా మంది అవినీతి అంటారు, లేదా కుల సమస్య అంటారు, లేదా మిగిలినటువంటి సామాజిక అంశాలని ముందుకు తీసుకొస్తారు. కానీ ఈ దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య ఏదైనా ఉంది అని అంటే నిజానికి అది మత ఉన్మాదం. మతం పేరు మీద జరుగుతున్నటువంటి దాడులు, మతం పేరు మీద జరుగుతున్నటువంటి విద్వేషాలు, మతం పేరుతో జరుగుతున్నటువంటి చీలికలు. మతం పేరు మీదనే ఈ దేశం ఒకసారి రెండుగా చీలిపోయినప్పటికీ ఇప్పటికీ ఈ మతానికి సంబంధించినటువంటి మత విద్వేషాలు ఈ దేశంలో నిరంతరం రావణ కాష్టంలాగా రగులుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎన్నో ఘటనలు మనం గతంలో చూసాం. మరి ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ మత ఉన్మాదాలకు చెక్కు పెట్టే విధంగా, ఈ మత సామరస్యం వైపు నడిపించేటువంటి సంస్థలు ఎక్కడన్నా పనిచేస్తున్నాయంటే దాదాపుగా లేవనేటువంటి మాట వినిపిస్తుంది. కానీ ఈ దేశంలో మేమున్నాం, ఈ దేశంలో మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి మేమున్నామని గత 22 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఒక సంస్థ, దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సంస్థ పేరు జై భారత్. ఈ సంస్థ గతంలో విజయ విహారం అనేటువంటి మ్యాగజైన్ ని నడిపి ఈ తెలుగు రాష్ట్రాల్లో నిజాన్ని నిక్కచ్చిగా చెప్తూ, ఎవరు తప్పు చేసిన తప్పు అని చెప్తూ ఎన్నో నిజాల్ని, వాస్తవాల్ని ఎవరికి భయపడకుండా బాహాటంగా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి దమ్మున్న పేపర్. ఈరోజు నీతి నిజాయితీ అని చెప్పుకునేటువంటి చాలా పేపర్ల కన్నా విజయ విహారం ఎంతో ముందుగా ఏ విషయానైనా ఎంతో ధైర్యంగా ప్రచురించినటువంటి మ్యాగజైన్. 2005 తర్వాత దాని మీద అనేక దాడులు జరిగి దాన్ని పేపర్ రాకుండా అడ్డుకున్నప్పటికీ ఇప్పటికీ ఆ సంస్థ విజయ విహారం మ్యాగజైన్ నుంచి జయభారత్ అనేటువంటి సంస్థగా రూపొందించింది. అంటే 2003లోనే జయభారత్ సంస్థ ఏర్పడినప్పటికీ 2005 తర్వాత పూర్తి స్థాయిలో జయభారత్ సంస్థగానే ఈ సమాజంలో వాటి యొక్క యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తాం. అయితే దాంట్లోనే జైహో అనేటువంటి విభాగం ద్వారా ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఈరోజు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మతం వేరు, మతోన్మాదం వేరు. మతోన్మాదానికి ఏ మతం లేదు. ఆ మతోన్మాది ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే వాళ్ళ యొక్క మతం సపరేట్, మతస్థులు సపరేట్ అనేటువంటి నినాదం వాళ్ళు చాలా స్పష్టంగా ఇస్తా ఉన్నారు. ఈ దేశం కోసం హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్ని మతాల సామరస్యం కోసం పనిచేసినటువంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్రల్ని వెలికి తీస్తూ, ఈ సమాజంలో విస్తృతమైనటువంటి వారి చరిత్రను వెలికి తీస్తూ ప్రజలను చైతన్యం చేసిన విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నారు. చాలా వరకు సక్సెస్ అవుతా ఉన్నారు. ప్రజలు కూడా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా మతోన్మాదులు అనేటువంటి వాళ్ళు చాలా చిన్న గుంపు, ఒక గుప్పేడు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ మతానికి సంబంధించినటువంటి మతోన్మాదం లేదు. వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఈ దేశంలో జీవిస్తున్నారు. వాళ్ళు ఏ మతం పైన విద్వేషంతో లేరు. అటువంటి విద్వేషం లేనటువంటి ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ మతోన్మాద శక్తుల్ని మేము ఎదుర్కొంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి వాళ్ళు డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు హిందూ ముస్లిం సమైక్యత దినాలుగా వాళ్ళు పాటిస్తా ఉన్నారు. మరి డిసెంబర్ 19 నుంచే ఎందుకు చేస్తా ఉన్నారు అని అంటే, డిసెంబర్ 19 రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ని ఉరిదీసినటువంటి రోజు. వాళ్ళిద్దరు కూడా, రామ్ ప్రసాద్ బిస్మిల్ భగవద్గీత పట్టుకుంటే అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఖురాన్ పట్టుకొని ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చాలా మంది చెప్పుకున్నటువంటి ఎంతో మంది విప్లవ వీరులు వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది గొప్ప గొప్ప వీరులందరూ కూడా వాళ్ళ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. మరి రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ చరిత్ర ఈరోజు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ చరిత్రని, వాళ్ళ స్ఫూర్తిని మేము అందిపుచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు చనిపోయినటువంటి రోజు, వాళ్ళు ఉరితీసినటువంటి రోజు డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు కూడా వీళ్ళు జైహో హిందూ ముస్లిం యూనిటీ సమావేశాలను వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా గారు వాళ్ళని ఉరితీసిన రోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సమస్తము కూడా అందరు కలిసి ఈ దేశం కోసం, దేశానికి స్వతంత్రం కోసం ఫైట్ చేయాలి, అందరు కలిసి ఉండాలని వాళ్ళు నినదించినటువంటి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని ఈ రోజుకి సజీవంగా పట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా వాళ్ళ అనేక మంది గొప్ప గొప్ప మహనీయుల చరిత్రను కూడా ఈ రోజు మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. గాంధీ, సరిహద్దు గాంధీ అని మనం పిలుచుకుంటాం, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వాళ్ళ చరిత్రను కూడా వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. అతనికి భారత్ రత్న ఇచ్చి, ఈ దేశం అత్యున్నత పురస్కారం ఇచ్చి ఆయన గౌరవించుకుంటే కూడా ఇప్పటికీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఎవరికి తెలియని పరిస్థితుల్లో 2008లోనే ఆయన పేరు మీద ఒక బిల్డింగ్ కట్టి దేశంలో ప్రప్రథమంగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ నిర్మించుకొని
వారిలోని జై భారత్ జాతీయ కార్యాలయాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా హిందూ ముస్లిం యూనిటీ సమావేశాన్ని దేశంలోనే అనేక రాష్ట్రాల్లో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పెద్ద ఎత్తున డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు దీని గురించి స్పెషల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ కార్యక్రమాలు అత్యంత విజయవంతం అవుతా ఉన్నాయి. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పటికీ 2 జాతీయ మహాసభలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి జైహో 3వ జాతీయ సమ్మేళనం నవంబర్ 8, 9 తేదీల్లో ఎల్బీనగర్ లో జై భారత్ జాతీయ కార్యాలయంలో వాళ్ళు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి డి న్యూస్ తరఫున సంపూర్ణమైన మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాం. హిందూ ముస్లిం యూనిటీ సమస్త మతాల యొక్క ఐక్యత కోసం జై భారత్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మేము ఎల్లవేళలా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు ఈ దేశం ఒక మతానికి సంబంధించింది, ఈ హిందూ దేశం హిందువులే ఉండాలి, లేదా ఇంకోరు వచ్చి ఈ దేశం ముస్లిం దేశం చేస్తాం, ఇంకోరు వచ్చేసి ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేస్తాం, ఇంకోరు వచ్చి ఈ దేశాన్ని ఇంకేదో చేస్తామని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ముస్లింని క్రైస్తవుల మధ్య విభేదాలు చిచ్చుపెడుతూ ఈరోజు వాళ్ళు విడదీసి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య గొడవలు పెడతా ఉన్నారు, ప్రజలు కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, అరే మన మతం అయితే మాన్ షాపులనే కొను, పక్కోని షాపులో కొనకు, హిందువులు అయితే హిందువుల షాపులే కొనాలి, ముస్లింలు అయితే ముస్లిం షాపులే కొనాలి, క్రైస్తవులు అయితే క్రైస్తవుల షాపులే కొనాలనేటువంటి ఈ కల్చర్ని ఈరోజు దేశంలో తీసుకొస్తా ఉన్నారు. ఇదే దేశం కోసం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఈ దేశాన్ని మనం అంతా కలిసి నిర్మాణం చేసుకున్నాం. మతోన్మాదులు లేరా అంటే ఉన్నారు, ప్రతి మతంలో మతోన్మాదులు ఉన్నారు. ఈ మాట చెప్తే చాలా మంది కోపం వస్తుంది, కానీ ఇదే వాస్తవం. ఈ దేశ రహస్యాల్ని పాకిస్తాన్ ఆర్మీకి అమ్మినటువంటి దేశద్రోహులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అదేవిధంగా ముస్లిమ్స్ ఉన్నారు. మన డేటా తీస్తే మన మధ్యలో కూడా పెద్ద పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలతో దేశద్రోహం కేసులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ చరిత్ర కూడా మనకు బయటకు వస్తుంది, చూడొచ్చు మనం ఆన్లైన్లో. అంటే వాళ్ళ మతస్థులు కాకపోతే పక్క మతస్థులు అయితే ఈ దేశంలో ఎత్తి చూపించి రాజకీయాల కోసం కావచ్చు, వాళ్ళ సంస్థలను నిర్మాణం చేసుకోవడానికి కావచ్చు, ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తా ఉంది. కానీ జై భారత్ దీన్ని అంటే హిందువులు ముస్లిం కలిసి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పనిచేసారు. ఈ దేశంలో వాళ్ళు పనిచేసారు, మనం పనిచేసినటువంటి వాళ్ళ చరిత్రని ఈరోజు బయటకు తీసుకొస్తా ఉంది. అందులో మొన్న కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి ఒక సినిమా కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే అదే కాశ్మీర్లో మక్బూల్ షెర్వానీ 15 సంవత్సరాలకి ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీరుని చరిత్రను కూడా మన జై భారత్ పబ్లికేషన్ ద్వారా బయట తీసుకురావడం జరిగింది. స్టోరీ ఏంటనంటే అక్కడ టెర్రరిస్టులు హిందూ పండితుల పైన దాడి చేస్తా ఉన్నప్పుడు, చంపుతా ఉన్నప్పుడు హిందూ పండితుల్ని కాపాడడానికి వాళ్ళకు వేరే దారిని పంపించి వీతనే వెళ్ళి ఆ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అటువైపు వెళ్ళలేదు ఇటువైపు వెళ్ళారనేది దారి మార్చి తీసుకెళ్లి చివరికి ఇతను మోసం చేస్తున్నానని తెలుసుకున్నటువంటి టెర్రరిస్టులు అతన్ని యేసుప్రభుని సిలువ వేసినట్టు కట్టేసి దాదాపు 18 రౌండ్ల కాల్పులు కాల్చి చంపేసినటువంటి ఘటన కాశ్మీర్లో జరిగింది. ఆ చరిత్రను కూడా జై భారత్ పబ్లికేషన్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో హిందూ ముస్లిం యూనిటీ కోసం 16 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి బీబీ అబ్దుల్ సలాం చరిత్రను తీసుకురావడం జరిగింది. మక్బూల్ షెర్వానీ, బీబీ అబ్దుల్ సలాం, బ్రిగేడియర్ ఉస్మాన్, ఇలా చాలా మంది వీరుల చరిత్రను కూడా తీసుకొస్తూ ఈ దేశంలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా దేశభక్తి ఉంది. వీలే కాదు, కొంతమంది మతోన్మాదులే ఈ దేశాన్ని విచ్ఛిన్నకారులుగా తయారయ్యి వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర తెలియనటువంటి ప్రజలు వాళ్ళు చెప్పిందే వాస్తవం నిజం అనుకొని చెప్పేసి వాళ్ళతో పాటు మతోన్మాద చేతుల్లో బందీ అవుతా ఉన్నారు అన్నటువంటి దాన్ని మేమున్నాం ఈ దేశంలో మతోన్మాదానికి ఎదుర్కోవడానికి అని చెప్పేసి హిందూ ముస్లిం యూనిటీ కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. దీనికి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు వస్తా ఉన్నారు. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ వంతుగా డీఎన్ఎస్ తరఫున మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ జై భారత్ జైహో చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేసి వాళ్ళతో కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది. వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ దేశంలో హిందూ ముస్లిం లేదా క్రైస్తవులు లేదా అన్ని మతాల యొక్క సామరస్యం కోసం పనిచేస్తున్నటువంటి ఏదైనా సంస్థ చాలా బలంగా చేస్తా ఉంది అని అంటే అది కేవలం జై భారత్ జైహో అనేటువంటి సంస్థను గుర్తించుకొని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో మనమేమి తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు, మనమేమి కట్టలు పట్టాల్సిన అవసరం లేదు, మనమేమి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన దగ్గరికి వచ్చి మన మతమే ఉండాలి, పక్క మతాల మీద దాడి చేయాలని అనుకొని వాళ్ళకు దూరంగా ఉంటూ అన్ని మతాలను కూడా
అన్ని మతస్థులు కూడా మన సమాజమే, మన ఫ్యామిలీ, మన కుటుంబమే అనుకొని మనమంతా దగ్గర ఉంటే ఈరోజు మన మధ్య విద్వేషాలు సృష్టించే వాళ్ళని అడ్డుకున్నట్టే, అలా అడ్డుకొని వీళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి జైహో అనేటువంటి సంస్థ పనిచేస్తుంది. కాబట్టి జైహో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనమందరం భాగస్వామ్యం ద్వారా ఈ దేశం మతోన్మాద చేతుల్లోకి వెళ్లకుండా, ఈ దేశం మరొకసారి అగ్నిగుండంలో మారకుండా, ఈ దేశ ప్రజలు, మన కుటుంబాలు, మన సమాజం తగలబడకుండా మనం కాపాడిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైహో అనేటువంటి సంస్థకు సంపూర్ణమైన మద్దతు తెలియజేయాలని డి న్యూస్ కోరుకుంటా ఉంది. డి న్యూస్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. అలాగే ప్రతి కార్యక్రమంలో, జైహో చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా డి న్యూస్ లోకల్ ఛానల్ ఈ వ్యవస్థ మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వాళ్ళతో నిరంతరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని గురించి జై భారత్, జైహో చేసేటువంటి కార్యక్రమాల గురించి, జై భారత్ ప్రచురించేటువంటి పుస్తకాల గురించి కూడా మనం కొన్ని చేస్తే మనకు ఈ పాంప్లెట్ వెనుక ఫేస్బుక్ లో కూడా ఉంటుంది. దాంట్లో జై భారత్ పబ్లికేషన్ అని కొడితే మీకు కావాల్సినటువంటి జై భారత్ ఏ రకమైనటువంటి సాహిత్యాన్ని అందిస్తుంది, ఈ సాహిత్యం వల్ల దేశానికి ఉపయోగం లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏ విషయాన్ని రాసిన జై భారత్ పబ్లికేషన్ ద్వారా వచ్చేటువంటి సాహిత్యంలో కావచ్చు, జై భారత్ నాయకత్వం చెప్పేటువంటి విషయాలు కావచ్చు, జై భారత్ విజయ విహారం ఇంటర్ రమణమూర్తి గారు చెప్పేటువంటి విషయాలు కావచ్చు, ఏ విషయమైనా సరే ఖచ్చితంగా ఎవిడెన్షియల్ ప్రూఫ్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి దాన్ని అనలైజ్ చేసి ఏది వాస్తవం అనేది మాత్రమే జై భారత్ చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి మీరు జై భారత్ పబ్లికేషన్స్ తీసుకోండి. జై భారత్ పబ్లికేషన్స్ అని మనం యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, లేకపోతే ఫేస్బుక్లో కొట్టినా వస్తుంది. దాంట్లో పబ్లికేషన్కి సంబంధించినటువంటి నెంబరు మీకు కనిపిస్తుంది. తర్వాత మేము లింక్ కింద కూడా డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్, వీళ్ళ డీటెయిల్స్ కూడా మేము పెడతాం. అక్కడ నుంచి కూడా వాళ్ళ నెంబర్స్ కాల్ చేసి జై భారత్ పబ్లికేషన్స్లో ఏమేమి బుక్స్ దొరుకుతాయి, ఆ సాహిత్యం ఏం చెప్తుంది అనేది ఒకసారి తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనందరి కోసం, మన దేశం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేటువంటి వాళ్ళకి, నిజంగా దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళకు ఉండేటువంటి తేడా ఈ యొక్క సాహిత్యాన్ని పట్టుకొని చదవడం ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా జై భారత్ మూవ్మెంట్ అనేటువంటి ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ అనేక విషయాలకు సంబంధించినటువంటి వీడియోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆయన చాలా స్పష్టంగా మొన్న భాస్కర్ రాజు గారితో మాట్లాడినటువంటి వీడియో కూడా దీంట్లో ఉంది. ముస్లింలంతా ఉగ్రవాదులేనా, ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ అనేటువంటి టైటిల్ తోని, అంటే ఒక్క సంస్థను టార్గెట్ చేసి మాట్లాడేటువంటి భావజాలం అయితే ఖచ్చితంగా కానీ లేదా జైహోలో మాత్రం కనిపించదు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళదే తప్పు అని చెప్పేటువంటి వ్యవస్థ జై భారత్, జైహో. కాబట్టి మీరు ఒకవేళ పుస్తకాలు మీరు చదవలేము అనుకుంటే కనీసం జై భారత్ మూవ్మెంట్ అనే ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, విజయ విహార్ రమణమూర్తి గారు చెప్పేటువంటి విషయాన్ని మీరు ఒకసారి వినండి. తర్వాత ఈ సంస్థ పట్ల మీకు ఐడియాలజీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సంస్థతో కలిసి నడవడానికి, ఈ దేశాన్ని మతోన్మాద చర్యల నుంచి విడిపించడానికి, ఈ దేశంలో మతోన్మాదాన్ని అడ్డుకోవడానికి మీరందరూ కూడా మీ వంతుగా కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ దాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జై భారత్, జైహో 3వ జాతీయ సమ్మేళనం నవంబర్ 8, 9 తేదీల్లో ఎల్బీ నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఒకవేళ ఇంకెవరన్నా ఈ సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డి న్యూస్ లోకల్ ని సంప్రదించండి. మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ వాళ్ళతో కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళమే. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి మోర్ దెన్ డీటెయిల్స్ ని మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం.